వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. టీ20 మ్యాచ్లో భారత్ అనూహ్యమైనటువంటి విజయాన్ని సాధించిన సంగతి మనకు తెలిసింది. అయితే ఒక రకంగా ఏంటంటే అటు కోహ్లీ ఫ్యాన్స్కి కావచ్చు, రోహిత్ శర్మ ఫ్యాన్స్కి కావచ్చు, వీళ్ళు ఎక్కువగా వీళ్ళ ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి వీళ్ళు ప్రపంచ కప్పు టీ20 ప్రపంచ కప్పు గెలవడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఆటగాళ్ళు 11 మంది ప్లేయర్సే కాదు, అందరూ ప్లేయర్స్ ఎంతగానో సహకారంతోనే ఈ ప్రపంచ కప్ గెలిచారని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇక్కడ కోహ్లీ అలాగే రోహిత్ శర్మ ఫ్యాన్స్కి అయితే ఇది నిజంగానే మనకు ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఏంటి, గెలిచిన తర్వాత బ్యాడ్ న్యూస్ అనేసి అనుకుంటున్నారా? వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోతుంది. ఎందుకంటే టీమిండియా టీ20 ప్రపంచ కప్లో 2024 ఈ ఇయర్లో కూడా విజేతగా నిలిచిన సంగతి మనందరికీ తెలిసిందే. దక్షిణాఫ్రికాతో జరిగినటువంటి ఫైనల్ మ్యాచ్లో కూడా 7 పరుగుల తేడాతో ఉత్కంఠభరితంగా సాగినటువంటి ఈ మ్యాచ్లో విజయం సాధించిన సంగతి మనకు తెలిసిందే. ఈ టోర్నీలో పెద్దగా రాణించని స్టార్ ఎవరైనా ఉన్నారంటే నిజంగా మన విరాట్ కోహ్లీ అని చెప్పాలి. ఎందుకంటే తను ప్రతి మ్యాచ్లో తనకంటూ మంచి స్కోర్ చేసి ఎప్పుడు కూడా అవుట్ అయ్యేవాడు. మనం చూస్తూనే ఉన్నాం విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఏ విధంగా ఉంటుందని. కానీ ఫైనల్ మ్యాచ్లో మాత్రం 59 బంతుల్లో 6 4లు 2 6లతో మనం కనుక చూసినట్లయితే 76 పరుగులు చేసి ఫైనల్లో మాత్రం ఇది కీలకమైనటువంటి మ్యాచ్లో మాత్రం ఈ ఇన్నింగ్స్లో రాణించాడు కోహ్లీ. రాణించడమే కాకుండా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా కూడా అందుకున్నాడు, నిలిచాడు. మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ మాట్లాడుతూ ఒక కీలకమైనటువంటి ప్రకటన అయితే చేసేసాడు. ఇది నిజంగా ఫ్యాన్స్కి నిజంగా ఒక చేదు వార్త అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే టీ20లకు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్టుగా కూడా వెల్లడించాడు. ఇక టీమిండియా ఫ్యాన్స్ అలాగే విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ముఖ్యంగా అరే ఏంటి మనకు ఇంకా తనలో ఆడే సత్తా ఉన్నప్పుడు కూడా ఇలా రిటైర్మెంట్ ప్రకటించాడు అనేసి కూడా చాలామంది అయితే ఫీల్ అవుతున్నారు. కాబట్టి వాళ్ళు చాలామంది కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఏదైనా కొత్త వారికి అవకాశం ఇవ్వాలి కాబట్టి ఆ రకంగానే కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించడం కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. దక్షిణాఫ్రికాతో జరిగినటువంటి ఫైనల్ మ్యాచ్లో తనకు చివరి టీ20 అని కోహ్లీ తెలిపాడు. ఇది నా చివరి టీ20 ప్రపంచ కప్పు, మేము సాధించుకోవాలనుకున్నాం. భారత్ తరపున ఇది నా చివరి టీ20. నేను ఈ ప్రపంచ కప్పును గెలవాలని కోరుకున్నా, అది ఓపెన్ సీక్రెట్. ఒకవేళ వరల్డ్ కప్ సాధించకపోయినా సరే రిటైర్మెంట్ ప్రకటించేవాడిని. ఎందుకంటే తర్వాతి తరానికి కూడా అవకాశం కల్పించాలనే ఒక ఉద్దేశంతోనే నేను వెనక్కు తగ్గుతున్నాననేసి కూడా చెప్పుకొచ్చాడు. ఐసీసీ టోర్నమెంట్ను గెలవడానికి మేము చాలా కాలం వేచి ఉన్నాం. రోహిత్ శర్మ అలాగే టీ20లో మనకు రోహిత్ శర్మ 9 టీ20 ప్రపంచ కప్లో ఆడాడు. ఇది నాకు 6వ ప్రపంచ కప్పు. ఈ వరల్డ్ కప్లో విజయానికి రోహిత్ అర్హుడు. భావోద్వేగానికి కూడా గురి కావడం జరిగింది. కష్టంగా ఉంది అని అనిపించింది. ఇది అద్భుతమైనటువంటి రోజు అని కూడా చెప్పుకొచ్చాడు విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. అలాగే ప్రపంచ కప్లో టీ20 ప్రపంచ కప్ సాధించిన అతి కొద్ది మందిలో భారత క్రికెటర్లు కోహ్లీ కూడా ఒకడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే టీమిండియా 2011 వన్డే ప్రపంచ కప్ సాధించినటువంటి జట్టులో కూడా సభ్యుడిగా ఉన్నటువంటి సంగతి మనకు తెలిసిందే. అయితే కోహ్లీ 2010లో కూడా జింబాబ్వే పైన టీ20తో అరంగేట్రం చేశాడు. తన కెరియర్లో మొత్తం 125 టీ20లు ఆడి దానికి సగటుగా మనం చూసినట్లయితే 48.69 సగటుతో 4188 పరుగులు చేశాడు. ఒక సెంచరీ కూడా ఉంది. 38 అర్ధ సెంచరీలు సాధించాడు. అలాగే మనకు రోహిత్ శర్మ కూడా ఈ మ్యాచ్లో తను కూడా రిటైర్మెంట్ కూడా ప్రకటించాడు. ఇటు రోహిత్ శర్మ ఫ్యాన్స్ కూడా మనం చూసే ఈ మ్యాచ్లో ఫైనల్ మ్యాచ్లో ఆడకపోయినప్పుడు కూడా రిమైనింగ్ మ్యాచ్లో చాలా మ్యాచ్లు ఆడాడు. తను ఓపెనింగ్తో వచ్చాడంటే ఒక విధ్వంసాన్ని సృష్టించే బ్యాట్స్మెన్గా వచ్చి ఆ విధ్వంసకరమైనటువంటి అతను గ్రీస్లో 10 ఓవర్లు ఉన్నాడంటే 100% 100 స్కోర్ దాటాల్సిందే. ఆ రకంగా తన బ్యాటింగ్ అయితే ఉంటుంది. అసలు అతను నిలబడి కొట్టేటువంటి షాట్ చాలా సునాయాసంగా సిక్స్లు కొడుతూ ఉంటాడు. అటువంటి మంచి బ్యాట్స్మెన్. అలాగే రోహిత్ శర్మ ఫ్యాన్స్ అందరికి కూడా ఇది ఒక రకంగా చెప్పాలంటే ఈ రిటైర్మెంట్ ప్రకటించడం అనేది కొంత బాధాకరమైనటువంటి విషయం అయినప్పటికీ కూడా
సేమ్ రోహిత్ శర్మ కూడా అదే చెప్పుకొచ్చాడు. తర్వాత తరాని వారికి, కొత్త వారికి అవకాశం ఇవ్వాలి, నేను ఇప్పటికే చాలా మ్యాచ్లు ఆడాను అని కూడా చెప్పుకొచ్చాడు. ఇక నా నా కెప్టెన్సీలో నేను నేను ఒకసారి విజయం సాధించాను కాబట్టి మరి కొత్త వారికి కూడా అవకాశం ఇవ్వాలనే ఒక ఉద్దేశంతోనే నేను ప్రకటిస్తున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. నేను కెప్టెన్గా ఉన్నప్పుడు నేను ప్రపంచ కప్ను సాధించాను, నా దేశానికి, నా అభిమానులకి ఇచ్చాను, నా దేశ ప్రజలకు అందరికి కూడా ఇది అంకితం చేస్తున్నానన్న విధంగా కూడా చెప్పుకొచ్చాడు. కాబట్టి మీరు కనుక రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ అభిమానులు అయితే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది తెలుగు ఫోకస్ టీవీ.